హాయ్ ఫ్రెండ్స్, చూసారా రామఫలాలు అంటారు కదా, అవి అన్నమాట. ఇవి మా వదిన వాళ్ళ ఇంట్లో కాచాయి చూడండి. అంటే చిన్నవండి, ఇంకా పండలేదు రామఫలాలు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చాలా పెద్దగా ఉన్నాయి రామఫలాలు. కొంచెం పండిన తర్వాత కోసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఉన్నాయండి, కాకపోతే నేను కొన్ని మాత్రమే వీడియో తీశాను. చూడండి చాలా బాగున్నాయి రామఫలాలు. ఇప్పుడు ఎవరింట్లోనూ ఉండట్లేదు, బట్ మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా పూల మొక్కలు చాలా ఉన్నాయి, బట్ నేను కొన్నే వీడియో తీశాను. ఇవి డిసెంబరాలు అంటారు కదా, డిసెంబరాల చెట్లు అనమాట. ఇందులో కలర్స్ ఉంటాయి కదా, పర్పుల్, ఎల్లో, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. ఇందులో వైట్ అండ్ పర్పుల్ కలర్ కలిసి కూడా మల్టీ కలర్లో ఉంటాయి. చిన్నప్పుడు చాలా ఇళ్ళలో ఉండేవి, బట్ ఇప్పుడు ఉండట్లేదు. ఇది వచ్చి జామ గువా అన్నమాట. చాలా సూపర్గా ఉన్నాయి. అసలు చిన్న చెట్టు అయినా కూడా చాలా బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ప్రజెంట్ చిన్నగా ఉన్నాయన్నమాట. కొన్ని నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు కోసుకు వెళ్ళాను. చూడండి జామకాయలు అనమాట. చాలా టేస్ట్ ఉన్నాయి. గింజలు తక్కువ, కండ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చిన్న చెట్టుకే చాలా కాయలు వచ్చాయన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మా వదిన వాళ్ళ గార్డెన్, మా గార్డెన్ కాదు. ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు, సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు తీసామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అసలు కోసి తింటే ఎంత తీయగా ఉందంటే అంత తీయగా ఉందన్నమాట. గింజలు తక్కువ, చాలా చాలా టేస్ట్ ఉందన్నమాట. మీరు కూడా పెట్టుకోండి మీ గార్డెన్లో. చాలా కాయలు వస్తున్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. కొన్ని కవర్ చేశాను వీడియో, కొన్ని కవర్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నన్ను ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.